స్టేజ్లో ఉన్న ఎంఎస్ఎంఈ యూనిట్ మహతి హైజీన్ ప్రొడక్ట్స్. దీనికి వచ్చాం మనం సేఫ్ చాయిస్ ప్రొడక్ట్. మనం ఇండస్ట్రియల్ టూర్లో భాగంగా దీన్ని మనం సందర్శిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ ఎంఎస్ఎంఈ కంపెనీ ఈ ఇండస్ట్రీ నడుపుతున్న ఆయనతో మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన మనకి ఇది ఏంటి, ఇది ఏమేమి వర్క్ చేస్తుంది, ఎలా వర్క్ చేస్తుంది, తర్వాత ఇక్కడికి వచ్చిన ఎక్విప్మెంట్ ఎక్కడెక్కడ నుంచి తీసుకొచ్చారు, తయారైనవి ఎక్కడికి పంపిస్తుంటారు, ఎక్స్పోర్ట్, ఇలాంటివన్నీ కూడా ఆయన మాట్లాడతారు. క్లియర్గా ఒకసారి చూద్దాం. ఓకేనా, మా అందరూ వింటారా? జాగ్రత్తగా వినండి. నాకు ఇచ్చేసారు, చెప్పండి. ఎవ్రీబడి గుడ్ మార్నింగ్. అందరూ చెప్పాలి. ఇప్పుడు ప్రజెంట్ ఇదేంటంటే సేఫ్ చాయిస్ అని చెప్పి ఒక బ్రాండ్ నేము. అయితే ఈ ప్రోడక్ట్ ఏంటంటే మన యొక్క తల్లులు, మాతృమూర్తులు, తర్వాత మహిళలు ఋతుస్రావణం సమయంలో ఉపయోగించే ప్రోడక్ట్ అనమాట ఇది. ఈ ప్రోడక్టు తయారవడానికి దానికి సంబంధించి కొన్ని మనం మెటీరియల్స్ యూజ్ చేస్తూ ఉంటాం. దీంట్లో రా మెటీరియల్స్ మొత్తం కూడా మనకి 7 లేయర్స్ ఉంటాయి మన ప్రోడక్ట్ దానికి సంబంధించి. ఒక్కొక్క లేయరు ఒక్కొక్క జాబ్ చేస్తుంది, అంటే ఒక్కొక్క పర్ఫార్మెన్స్ ఉంటుంది ఒక్కొక్క లేయర్తో. దీన్ని వైట్ పన్నీ అంటాం. ఇది ఏదైతే పెద్ద రోల్గా కనిపిస్తుందో ఇది వైట్ పన్నీ అంటాం. ఈ కింద చిన్న లేయర్ ఏదైతే కనిపిస్తుందో ఇది ఎయిర్ లీడ్. ఇది తర్వాత ఇది లేయర్ ఏంటంటే స్మూత్ క్లాత్ అనమాట. ఇది కాటన్ క్లాత్తో తయారవుతుంది. ఇది గమ్ సీట్, కింద లాస్ట్ లేయర్లో గమ్ ఉంటుంది, గమ్ సీటు. ఇది కూడా వైట్ పన్నీ. ఇది వైట్ లేయర్, వైట్ పన్నీ. దీంతో ఏంటంటే టాప్ లేయర్ అంటాం దీన్ని. ఇది కూడా క్లాత్తోనే తయారవుతుంది. అంటే ఒక్కొక్క లేయర్ ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ చేస్తుందో దానికి ఆ పేరు మనం పెట్టుకున్నాం, మనం ఊరికే పిలుచుకుంటూ ఉంటాం. దీనికి సంబంధించి 7 లేయర్స్. ఇక్కడ ఒక లేయర్ కూడా ఉంటుంది, ఆ లేయర్ అంటే కంప్లీట్ అయిపోయింది. ఈ లేయర్స్ నుంచి కంటిన్యూస్గా మనం ఇక్కడ ఫిట్ చేసుకుంటాం. లేయర్స్ ఒక్కొక్క లేయరు ఒక్కొక్క దీనికి సంబంధించి ఫిట్ చేసుకుంటాము. ఫిట్ చేసిన తర్వాత ఈ లేయర్స్ అన్ని కలిపి తీసుకొచ్చి ఇక్కడ అసెంబ్లింగ్ చేస్తాం. ఫైనల్గా అసెంబ్లింగ్ చేసిన తర్వాత ఇది ఈ యొక్క మిగతా అన్ని ప్రొడక్ట్స్ ఏవేవైతే మిగతా ప్రొడక్ట్స్ తయారవుతున్నాయో ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి గమ్మింగ్ సిస్టమ్తో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. గమ్ అంటే అంటుకోవాలంటే 2 పేపర్స్ అంటుకోవాలంటే గమ్ యూజ్ చేస్తాం కదా, అట్లా గమ్ సిస్టమ్తో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. కానీ ఈ యొక్క మిషనరీ యొక్క న్యూ వెర్షన్ ఏంటంటే హీట్ ప్రొడ్యూసింగ్తో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఇదంతా కూడా పవర్ వచ్చినప్పుడు ఈ కింద నుంచి హీట్ వస్తూ ఉంటుంది, బాయిల్ అవుతూ ఉంటుంది. కింద ఈ బాయిల్ అనే హీట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఐరన్తోనే ఉంటుంది. ఇదంతా ఐరన్ సీటు. ఈ ఐరన్ హీట్ అయిన తర్వాత ఈ 7 లేయర్స్ ఏదైతే ఇక్కడ నుంచి రన్ అవుతూ ఉంటాయో, రన్ అయిన తర్వాత ఈ హీట్తో ఈ మొత్తం ఫిక్స్ అవుతూ ఉంటాయి. ఎక్కడ మనం గమ్ యూజ్ చేయం, గమ్ యూజ్ చేయకుండా ఫిక్స్ అవుతాయి. ఈ ఫిక్స్ అయిన తర్వాత నుంచి ఇక్కడ డై సిస్టమ్ అనమాట. ఇది ఈ డై సిస్టమ్ ఏంటంటే మనం ఏ మోడల్లో కావాలి, ఎంత సైజ్ కావాలి, ఒక్కొక్క ప్యాడ్ ఒక్కొక్క సైజులో ఉంటుంది. 280 mm, 290 mm, 380 mm ఇలా సైజు ఉంటుంది అనమాట. ఆ సైజులో మనం ఇది తయారు చేసుకుంటాం డై. ఈ డై ఏ సైజులో మనం డై ఫిక్స్ చేస్తామో ఆ సైజులో ఇది కట్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఇది కూడా కటింగ్ బ్లేడ్ అనమాట. ఇక్కడ మనం ఏదైతే ఫిక్స్ చేసుకుంటామో ఇక్కడ కటింగ్ ఎంత ఫిక్స్ చేసుకుంటామో ఆ ఫిక్స్ చేసుకున్న దాన్ని బట్టి రన్ అవుతూ ఉన్నప్పుడు ఇది కట్ చేసేస్తుంది. కట్ చేసిన తర్వాత కంటిన్యూస్గా రోల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి బేస్ లేయర్ అంతా కూడా దీనికి రోల్ అవుతూ ఉంటుంది. మామూలుగా వచ్చిన ప్యాడ్ అంతా కూడా దీని కింద నుంచి వెళ్తూ ఉంటుంది. ఇదంతా స్టెరిలైజ్ మిషన్ అనమాట. ఇది ఈ లోపల ఇప్పటివరకు డస్ట్ ఇదంతా ఏదైతే ఉంటుందో ఈ డస్ట్ అంతటిని కూడా రిమూవ్ చేస్తుంది. ఇక్కడ నుంచి పైకి లైటింగ్ ద్వారా అబ్జర్వ్ చేసుకుని దాని మీద ఉండే లేయర్ అంతా కూడా పైకి అబ్జర్వ్ చేసుకుని అవుట్పుట్ మనకి ప్యాడ్ ఇస్తుంది అనమాట. దాన్ని మొత్తం తయారైన ప్రోడక్ట్ని మనం ప్యాడ్ అంటాం, శానిటరీ ప్యాడ్ అంటాం ఇంగ్లీష్లో.